హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక కీలక సన్నివేశం చోటు చేసుకుంది. కీలక అధికారులుగా ఉన్న కాంతి రాణా తర్వాత ఆంజనేయులు లాంటి అధికారులను ఎన్నికల కమిషన్ అంటే ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం వాళ్ళను వేరే అప్రధాన పోస్టులకు ట్రాన్స్ఫర్ చేసింది. ఈ నేపథ్యంలో పచ్చపత్రికలు పైశాచిక ఆనందం పొందుతున్నాయి. ఒకవైపు జనాలు లేక ప్రతిపక్ష నేతల సభలు సమావేశాలు వెలవెలబోతుంటే వీళ్ళు మాత్రం ఇట్లా అంటే అధికారులను మార్చంగానే అధికారంలోకి వచ్చేసినాం అన్నట్టు కలలు కంటూ ఇట్లా పచ్చరాతలు రాసుకుంటూ వస్తున్నారు అనమాట. జగన్ భక్త ఐపీఎస్ లపై వేటు, నిఘా అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణా బదిలీ, వారిద్దరికీ ఎన్నికల విధులు అప్పగించొద్దన్న ఈసీ, నేటిలోగా ప్యానల్కు పంపాలని సిఎస్కు ఆదేశం. కాంతి రాణాకు టాటా చెప్పిన ఈసీ. ఇక ఇట్లా పచ్చరాతలు రాసుకుంటూ వస్తున్నారు. ఇక ఈయననేమో మరో ఆయన చంద్రజ్యోతి, జగన్ కు మరో షాకు, వీరభక్త ఐపీఎస్లపై ఈసీ వేటు, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయవాడ కమిషనర్ బదిలీ, ఎన్నికలతో సంబంధం లేని విధుల్లోకి ఆ ఇద్దరు సత్వరం రిలీవ్ కావాలనే ఆదేశాలు. జగన్ కు కళ్ళు చెవులుగా పిఎస్ఆర్ ఆంజనేయులు, వైసీపీ రాగానే కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి కోడలను ఇరికించడం నుంచి బాబు అరెస్టు దాకా ఆది నుంచి వివక్ష నేతలే లక్ష్యంగా విధులు. జగన్పై ఈగ వాళ్ళన సహించని కాంతి రాణా, ఐపీఎస్ల సంఘం తరఫున తానే వకాల్తా, విపక్షాలు మీడియాపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు, గులకరాయి దర్యాప్తు తీరుపై విమర్శలు. ఇక ఎట్లా వీలైతే అట్లా రాసుకుంటూ పోవడమే. ఇళ్లలోకి దూరండి, ఇష్టరాజ్యంగా తనిఖీలు చేయండి, జగన్ వచ్చే దారిలో ఎవరిని వదలొద్దు, వంటింట్లో కత్తులు ఉపయోగించొద్దు, పోలీసులకు అసాధారణ అధికారాలు, ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ, గులకరాయి దెబ్బతోనే వివరణ, ఎన్నికల వేళ విపక్షాల ఇల్లే టార్గెట్. మరి ఇంత కీలకమైన అధికారులను అప్రధాన పోస్టులకు మార్చిన తర్వాత ఈ ఇళ్లలోకి దూరడం ఏంది, విపక్ష నేతలే టార్గెట్గా సోదాలు చేయమని చెప్పడం ఏంది, ఎన్నికల సంఘం ఏమైనా గాజులు తోడుకొని కూర్చున్నదా లేకపోతే కళ్ళకు గంతలు కట్టుకున్నదా? మార్చిరని మీరే రాస్తారు, మార్చాలని మీరే కంప్లైంట్లు చేస్తారు, మార్చిన తర్వాత ఇట్లా ఇళ్లలోకి దూరనని మీరే కథలు రాస్తారు. ఊరికి ఇవన్నీ ఎందుకు? ఎన్నికల కమిషన్నే మార్చేయండి అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీకు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాస్తే అయిపోతుంది కదా, అప్పుడన్నా మీ కళ్ళు చల్లబడతాయి కదా. ఇదే సొల్లు మీడియా గతంలో ఆయన ఎవరు ఏబి వెంకటేశ్వరరావు, ఇక వచ్చేసారి కూటమి అధికారంలోకి వస్తుంది, చంద్రబాబుకు ఆయన ఆప్తుడు, ఇక ఆయన అధికారంలోకి రాగానే ఏబి వెంకటేశ్వరరావును డీజీపీని చేస్తాడు, ఆ తర్వాత మీ సంగతి చూస్తారని చెప్పి సోషల్ మీడియాలో సొల్లుపురానని చెప్పారు. ఆయనది మే 24-31 తర్వాత ఆయన సర్వీసు అయిపోతుంది. డీజీపీ కావాలంటే వాస్తవానికి ఆయన అంటే ఇప్పుడున్న ఏపీ క్యాడర్లో ఆయన సీనియర్ మోస్ట్ కావచ్చు. డీజీపీ కావాలంటే కొన్ని క్రైటీరియాలు ఉంటాయి. కనీసం అంటే ఎన్నికలకు ముందు 6 నెలల పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆయన గత 3 ఏళ్ళుగా రిలీవ్ ఉన్నాడు, పోలీస్ శాఖ విధుల్లో లేడు. పైగా ఆయన మీద డిఓపిటీలో ఇట్లాంటి వాటిలో ఆయన మీద కేసులు నడుస్తున్నాయి. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి డీజీపీ చేస్తామని చెప్పి సొల్లురాతలు రాస్తుంటే ఈ పచ్చమందని నమ్మడం, ఇంత అజ్ఞానంగా ఉన్నారేంట్రా బాబు. ఇంకా పురేంద్రేశ్వరం వీళ్ళ మీద కంప్లైంట్ చేసుడు, దాని మీద పచ్చపత్రికల్లో అచ్చులేసుడు, దాని మీద వీళ్ళు ఐపీఎస్ ఆత్మాభిమానం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా వీళ్ళు వ్యవహరిస్తారు, చర్యలు తీసుకోవడానికి ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసి ఇదంతా ఒక డ్రామాటిక్గా జరుగుతుందన్నమాట వ్యవహారం. ఇంకా సిఎస్ జవహర్ రెడ్డిని ఇతర కీలక అధికారులను కూడా మార్చాలని చెప్పి ఎట్లాంటి వార్తలు రాస్తున్నారు? అసలు వ్యవస్థ ఎటుపోతుంది? ఇట్లా కథనాలు రాసే ఈ పేపర్లను ఈడ్చవతల పడేయక ఏం చేస్తున్నట్టు, వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయేలాగా ఇట్లా రాతలు రాస్తే ఎట్లా? ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ ఏమో ద్వేషం నింపేలాగా, కసి రగిల్చేలాగా గులకరాలు వేసి కొట్టండి, గాజు గ్లాసు తీసి ఇట్లా గుచ్చండి అని చెప్పి ఆయన సైగలు చేస్తుంటే ఎక్కడ పోతుంది ఈసీ? ఆ కోమటి జయరాం అనేటోడేమో ఓటర్లను వెదవాలంటాడు, 2-3 లక్షలు ఇచ్చి కొనేద్దామంటాడు. ఇవన్నీ కనిపిస్తలేవు ఎన్నికల సంఘానికి. ప్రతిపక్ష నేతలు ముఖ్యంగా కట్టుదప్పి వ్యవహరిస్తున్నారు ఇక్కడ. అయినా కానీ ఎన్నికల సంఘం చేతులు ముడుచుకొని కూర్చోడానికి కారణం ఏంది? అంటే బీజేపీ పొత్తులో ఉందనా? ఇది కూడా తేలాలి కదా. ఇట్లాంటి వార్తలు మన దాంట్లో రాయం. సో ఇది పచ్చపత్రికల పైశాచికానందం. ఈ ఒర్లుడు, ఈ సొల్లు ముచ్చట్లు అన్నీగా ఇట్లనే ఉంటాయి. ఈ రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఎక్కువనే అవుతాయి. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టేక్ లైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.